వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, యుద్ధ పరిస్థితులు తీవ్రతరమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ పై యుద్ధం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఇరాన్ పై విరుచుకబడింది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి ఖమేనీ మరణించినట్లు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఖమేనీ మరణించినట్లు ట్రూత్ లో ట్రంప్ వెల్లడించడం జరిగింది. ఇరాన్ లో దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా అటు ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ పై భారీగా బాంబు దాడులతో విధ్వంస సృష్టిస్తుంది. అటు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ రోజు రోజు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటన చేసింది. ఖమేనీ బంకర్ పై దాదాపు 30 శక్తివంతమైనటువంటి బాంబులు వేశామంటూ కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నారంటూ ఇరాన్ ఆర్మీ విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో వందలాది మంది అమెరికా సైనికులు చనిపోయినట్టు కూడా ఇరాన్ ప్రకటించింది. ఒకవైపు ఇరాన్ మాత్రము ఖచ్చితంగా వారు అమెరికా వాళ్ళు చనిపోయినట్టు, ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోయినట్టు చెప్తుంటే, మరోవైపు అమెరికా మాత్రము ఇరాన్ కు సంబంధించినటువంటి ఖమేనీ చనిపోయినట్టు కూడా అమెరికా చెప్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అదే చెప్తుంది. ప్రస్తుతం అయితే సుప్రీం లీడర్ ఈ ఖమేనీ మృతికి సంబంధించిన విషయం ఇంకా ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఖమేనీ చనిపోయినట్లు అన్ని జాతీయ మీడియా ప్రకటన మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. ఇక దాదాపు ఈ యొక్క యుద్ధం మాత్రం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. దీనికి సంబంధించిన విషయంలో మరి ఇరు దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఈ దేశాల యుద్ధాల వల్ల మిగిలినటువంటి వాటికి కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇందులో ప్రధానంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు. అటు ఇరాన్ సంబంధించిన ప్రజలు కావచ్చు, అదేవిధంగా సైనికులు కావచ్చు, చాలా మంది చనిపోతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటన చేయడం. ఇక ఇరాన్ ని స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా ట్రంప్ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఖమేనీ 1939 ఏప్రిల్ 19 ఇరాన్ లోని ముషాదా నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. అది చిన్నటి నుంచి ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందినటువంటి ఖమేనీ ఇస్లాం సిద్ధాంతాలు, ఖురానీ అధ్యయనం చేసి న్యాయశాస్త్రంలో లోతైనటువంటి అవగాహన కల్పించడం. ఇక యువకుడు ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి దేశంలో రాజకీయ పరిణామం చురుకైనటువంటి ఆసక్తి చూపారు. 1970లో ఇరాన్ రాజపాలన వ్యతిరేకంగా ప్రజల్లో పోరాటం చేశారు. 1979లో ఇరాన్ లో జరిగిన రివల్యూషన్ లో అతను మలుపుగా నిలిచింది. మొత్తం ఖమేనీ సంబంధించినటువంటి అధ్యయనం చూసినట్లయితే చాలా గొప్ప లీడర్ గా, అంటే విద్యార్థి దశ నుంచి గొప్ప లీడర్ గా ఎదిగారు. 1989లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా నియమించడం జరిగింది. ఈ పదవి ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రభావితమైనదిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు భావిస్తారు. సుప్రీం లీడర్ విశేష అధికారులు అంటే దేశ సైన్యాలు మొత్తం సుప్రీం లీడర్ కి పూర్తి బాధ్యత ఉంటుంది. అతను ఆదేశాలు లేదే విదేశాంగ సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి వ్యక్తి ఈ యొక్క దాడిలో చనిపోయినట్లు అటు జాతీయ మీడియా కూడా ప్రకటిస్తుంది. ఇక వీటికి సంబంధించిన విషయంలో ఇంకా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయినట్టు వార్త జీర్ణించుకోలేక అక్కడ ఇరాన్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ ట్రంప్ మరోవైపు ఇజ్రాయెల్ ఇద్దరు ఏకమై ఇరాన్ పై వరుస దాడులు, భయంకరమైన దాడులు మాత్రం సృష్టిస్తున్నారు. ఈ దాడులు మాత్రం ఇంకా రోజు రోజుకు యుద్ధం అయితే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని 2 దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు.